కాలేజ్లో ఈ లాంగ్ బుక్స్ పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రిన్సిపల్ సార్ గారు, ఉమా మహేశ్వర్ గారు, మరి మా సత్యనారాయణ గారు, మరి మీ లెక్చరర్ రమేష్ గారు, నాతోటి కోప్షన్ మెంబర్ మా ముంతాజ్ గారు, మరి ఇంకా కళాశాల అధ్యాపక బృందం అందరికీ, ప్రియమైన విద్యార్థులకు అందరికీ నా యొక్క నమస్కారం. నిజంగా కూడా చాలామంది వెయిట్ చేస్తే కూడా సార్కి చెప్పిన సార్ 2 గంటలకు వీలు పడదు సార్, నాకు 1 o'clock అని చెప్పాను, వీలు పడది 2:30కి పెట్టుకోండి ఆఫ్టర్ లంచ్ అని చెప్పింది. ఎందుకంటే చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా డిస్పోజ్ చేసి వాళ్ళందరి ప్రాబ్లమ్స్ విని, ఆఫీసర్స్ ఉన్నారు, వేరే ఇంకా పార్టీ కార్యకర్తలు ఉన్నారు, సర్పంచ్లు వాళ్ళందరూ వచ్చారు, అన్ని సమస్యల మీద, తాగునీటి సమస్య అనుకోండి, వేరే ఇంకా ఇతరత్ర రోడ్డు సమస్యలు ఇవన్నీ చెప్తా ఉంటే వాళ్ళకందరికీ మళ్ళీ ఇంకా మిగిలిపోయిపోతాం. అది వాళ్ళు కూర్చోబెట్టి మరీ 5 గంటలకు వస్తా అని చెప్పి నేను రావడం జరిగింది. ఎందుకంటే నాకు ఉన్న విద్యార్థుల మీద ఉన్న ప్రేమ, కళాశాల మీద ఉన్న ప్రేమ, ఎందుకంటే అవన్నీ ఎప్పుడు రొటీన్గా జరుగుతూ ఉంటాయి. ఏ ఫ్రీ కరెంట్ ఇచ్చినా ఉండదు, ఫ్రీ రేషన్ కార్డు ఇచ్చినా ఉండదు, ఏ ఫ్రీ స్కీమ్ ఇచ్చినా కూడా ఉండదు. సరే, అది రొటీన్గా సంక్షేమ పథకాలు. కానీ ఇంట్లో కుటుంబ సభ్యులలో ఒక్కరు విద్యావంతులై ఒక జాబ్ కొడితే వారి సంసారం బాగుపడుతుంది, పిల్లలు, వారి తల్లిదండ్రులు అందరూ విద్య అనేది చాలా ముఖ్యం. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా విద్యాశాఖను తన్నే పెట్టుకొని విద్యను చాలా రిఫార్మ్ తీసుకురావాలి, మార్పులు తీసుకురావాలి, స్టాండర్డ్ పెంచాలి, విద్యను నాణ్యత పెంచాలనే ఉద్దేశంతో ఇవన్నీ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. స్కూళ్ళల్లో బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేసింది. మళ్ళీ జూనియర్ కాలేజీలలో కూడా మధ్యాహ్న భోజన పథకం, తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలని చెప్పేసి దాన్ని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. త్వరలో మీకు చెప్తా ఉన్నాం. ముఖ్యంగా కళింగ కృష్ణ కుమారుడిని, తర్వాత సార్ ఇప్పుడు ఉమామహేశ్వర్ సార్ గారు, వారి అధ్యాపక బృందం అని చాలా అంటే చాలా కష్టపడుతూ ఉంటారు. ఇంత స్ట్రెంత్ ఉండాలంటే ప్రైవేట్ కాలేజీలో కూడా ఇంత స్ట్రెంత్ లేదు. ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ మీరే కొట్టుకున్నారంటే, ఒక గవర్నమెంట్ కాలేజ్కు సెకండ్ ర్యాంక్ వచ్చిందంటే నిజంగా మీ ప్రిన్సిపాల్, మీ అధ్యాపక బృందం, ఎందుకంటే చాలా మంది చూస్తూ ఉన్నాం. కాకపోతే నాణ్యమైన విద్యను అందిస్తూ ఉన్నారు. కొన్ని హై స్కూల్స్లో కూడా నేను చూస్తూ ఉన్నాను. ఎప్పటికప్పుడు సడన్గా విజిట్ చేస్తా. మొన్న కల్లెలు పోయిన ఒక హాస్టల్కి పోయి విజిట్ చేసిన, అరకొర వసతులతో ఉన్నారు. నేను ఎమ్మెల్యేగా గెలవంగానే అప్పుడు కస్తూర్బా స్కూల్కి పోయిన ఫస్ట్. ఆడపోతే పాపం ఆడపిల్లలు కనీసం బాత్రూమ్, టాయిలెట్స్ కూడా డోర్స్ లేవు. మరి గత ప్రభుత్వం ఏం చేసిందో నాకు అర్థమవుతలేదు. స్కూళ్ళలో టీచర్లు లేకుండా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 11,000 మంది టీచర్లని రిక్రూట్ చేసుకోవడం జరిగిందని చెప్పి చెప్తా ఉన్నాను. అయితే ఎక్కడ కూడా టీచర్లకు కొరత లేదు. చాలా అప్పుడు చదువు చెప్పేటోళ్ళు లేకుంటే గవర్నమెంట్ స్కూల్లో పంపించమంటే పంపిస్తారా? ఎందుకు మాకు పైసలు ఏమైనా చేస్తాం, అప్పు తెచ్చుకుంటాం, కానీ మా పిల్లలకి మంచి స్కూల్లో చదివించాలి అని చెప్పి బయటకు పోతాం. కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ నుండి గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ కాలేజీలకు వస్తున్నాం. అంటే నాణ్యత పెరిగింది, విద్యా ప్రమాణాలు పెరిగినాయి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, యూనిఫామ్స్ ఇస్తూ ఉన్నారు, నోట్బుక్స్ ఇస్తూ ఉన్నారు, బుక్స్ ఇస్తూ ఉన్నారు. అంతేందుకు ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా, అంగన్వాడీ కాగానే అందరు పిల్లలందరూ ఎల్కేజీ, యూకేజీ అని చెప్పేసి ప్రైవేట్ కాలేజీలో, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతుంది. అట్లాంటిది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్కి పోకుండా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టారు. వాళ్ళకి అక్కడనే విద్య బోధించి అంగన్వాడీ తర్వాత డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్ తీసుకోవాలి, గవర్నమెంట్ స్కూల్లో డ్రాప్అవుట్స్ ఉండకూడదు అని చెప్పేసి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అని పెట్టారు. విద్యా ప్రమాణాల గురించి మాట్లాడితే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇప్పుడు మేము చూస్తూ ఉన్నాం. ఎవరికి మార్కులు ఎక్కువ ఉంటే వాళ్ళకే టీచర్గా కానీ, ఆయాగా కానీ మనం అక్కడ అపాయింట్ చేయాలని చెప్తా ఉన్నది ప్రభుత్వం. అయితే చాలామంది ఇప్పుడు ఏమైపోయింది, కరోనా బ్యాచ్ అండి, కరోనా బ్యాచ్లో 90% మార్కులు ఇచ్చి పాస్ అయింది. వేరే వాళ్ళు మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇంటికి వాపస్ వెళ్ళిపోతారు. మంచిగా చదివిన వాళ్ళు నిజంగా స్టాండర్డ్గా ఉంటే ఏమవుతుంది, ఇంకా పై చదువులకు ఇంకా పోతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎంసెట్ రాస్తారు, తర్వాత అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా సీట్ సాధించుకుంటారు. అన్ని మంచి ఇంజనీర్లు కానీ, డాక్టర్లు కానీ, సీఏలు కానీ, ఐఏఎస్, ఐపీఎస్ అక్కడ అవుతారు. దాని గురించి టార్గెట్ పెట్టాలి. నేను ఎప్పుడు ఇంతకుముందు ఏమని చెప్తున్నా, అందరూ సార్ మాకు డిఎస్సి మాకు టీచర్ ఉద్యోగం ఇప్పించిన, టీచర్ ఉద్యోగం రావాలి. నేను ఇప్పుడు డిఎస్సి చెప్తలేను. డిఎస్సిలో మన లైబ్రరీ బాగా రెనోవేట్ చేసిన తర్వాత అక్కడ చదువుకున్న వాళ్ళకు
40 మందికి ఉద్యోగాలు వచ్చినాయంటే మీరు నమ్ముతారా? లైబ్రరీ ఇంప్రూవ్మెంట్ చేయడం కాదు, నా క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి పొద్దున సాయంత్రం టీ కూడా సప్లై చేసిన నేను. వాళ్ళందరికీ ఎవరైతే ఎగ్జామ్స్ చదువుతా ఉన్నారో వాళ్ళందరికీ టీ కూడా సప్లై చేసేసాను. సార్ మాకు లైబ్రరీ పొద్దున 4 గంటలు సాయంత్రం 4 గంటలు ఉంటుందంటే మున్సిపల్కి వెళ్ళి డిప్యుటేషన్ ఇచ్చి ఒకరికి ఇక్కడ పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు లైబ్రరీ ఓపెన్ నుంచి. ఇక మీరు రాను ఇంకా మీ ఈ లైబ్రరీ కాదు, ప్రతి మండల హెడ్ క్వార్టర్లో లైబ్రరీ ఇంప్రూవ్ చేయాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన పుస్తకాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో అవి కూడా మేము ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. అదొకటే కాకుండా అక్కడక్కడ పెద్ద పెద్ద గ్రామాలలో రీడింగ్ రూమ్స్ అని పెట్టినాం. మన జిల్లా గ్రంథాలయం నుండి మనకి రీడింగ్ రూమ్స్ ఇస్తారు, న్యూస్ పేపర్స్ ఇస్తారు, మ్యాగజైన్స్ ఇస్తారు, తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పుస్తకాలు కూడా ఇస్తారు. గత ప్రభుత్వంలో మీకు ఒకటి చెప్తాను నేను, అందరు వచ్చిండ్రు, ఇక్కడ కొత్త బిల్డింగ్ ఓపెన్ చేసిండ్రు, దీనికి లైబ్రరీ రిపేర్ కట్ చేసిండ్రు, వెళ్ళిపోయారు. నేను వచ్చిన తర్వాత అందరూ నేను క్యాజువల్గా విజిట్ చేద్దామని పోయేసరికి కొంతమంది చదువుతా ఉన్నారు పిల్లలు అక్కడ ఇక్కడ, వాళ్ళందరూ సార్ మాకు చూడండి సార్, మాకు ఇక్కడ ఏం లేదు, పాత ఫర్నిచర్ ఉంది సార్, ఫ్యాన్లు లేవు సార్, పుస్తకాలు లేవు సార్ అని చెప్తున్నారు. సో మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి చెప్పేసి అక్కడ వాళ్ళకు 2 లక్షలు పెట్టి ఫర్నిచర్ ఇప్పించాను. మండల ఆఫీస్కి ₹1,00,000 పెట్టి ఫర్నిచర్ ఇప్పించాను. మళ్ళీ మన సంగారెడ్డి లైబ్రరీ సెక్రటరీ గారికి మాట్లాడి ₹2,00,000 వర్త్ పుస్తకాలు ఇవన్నీ అడిగితే మీరు మాకు సెస్ కట్టలేదు, లైబ్రరీ సెస్. మీకు మున్సిపల్లో మనం ఇండ్ల ట్యాక్స్లు అవన్నీ కడితే దాంట్లో లైబ్రరీ సెస్ ఖచ్చితంగా దాంట్లో ఉంటుంది. గ్రామ పంచాయతీ మనం ఇండ్ల ట్యాక్స్లు కడితే లైబ్రరీ సెస్ అనేది ఉంటుంది దాంట్లో. కానీ ఎవరికి తెలియదు. నేను కట్టలేదంటే మొత్తం రికార్డు తెప్పిస్తే నారాయణఖేడ్ మున్సిపాలిటీకి వెళ్ళి 28 లక్షల మనం ట్యాక్స్ కట్టాం అక్కడ సంగారెడ్డి. మనం 28 లక్షలు కట్టాం మేడం, ఎందుకు ఇవ్వ మన పుస్తకాలు అని చెప్పేసి సెక్రటరీ గారితో చెప్పి మొత్తం పుస్తకాలు అనేది తెప్పించి, తక్కువ పడితే ఎన్జిఓ ఆర్గనైజేషన్ వాళ్ళతోనే ఇంకో ₹1,00,000 ₹2,00,000 బుక్స్ తెప్పించారు. 40 మంది చదవడానికి వస్తుంది రోజు అటెండెన్స్ రిజిస్టర్ చూస్తే. అటువంటిది 150 మంది ఈరోజు అక్కడ పోయి చదవడానికి వస్తూ ఉంటారని చెప్తా ఉన్నాను. 40 మంది పోయి 150 మంది వచ్చింది చదవడానికి. మొన్న కల్లెర్లు ఓపెన్ చేయించాము, ఆడ ఒక 10 మంది 15 మంది వస్తుంటారు రోజు చదవడానికి. రెంటెడ్ బిల్డింగ్లో ఉండే, దాంట్లో చాలా సంవత్సరాల నుంచి పోలీస్ స్టేషన్ ఉండే. ఆ పోలీస్ స్టేషన్ను పాత పిఎస్సీలకు మార్పించి దానికి మొత్తం కలర్ వేసి కొత్త ఫర్నిచర్ బుక్స్ అన్ని ఇప్పించేది. ఈరోజు 80 మంది రోజు వచ్చి చదువుతూ ఉన్నారు లైబ్రరీలో. కంటికి కొత్త లైబ్రరీ ఫౌండేషన్ పెట్టి కొత్త బిల్డింగ్ ఇప్పిస్తూ ఉన్నారు. 150 మంది అయింది సార్, మాకు జాగా లేదు సార్, ఇట్లా చదవాలి, సరిపోతలేదు, స్పేస్ సరిపోతలేదు అంటే 60 లక్షలు పెట్టి మీద కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నాం. తొందరగా అది కూడా కంప్లీట్ చేసుకుంటామని చెప్పి. తర్వాత ఇంకోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకు 2 కోట్లు నాకు మాట ఇచ్చిండు అప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లో. 24 గంటల లైబ్రరీ పెడదామని ఒక కోరిక ఉంది. నారాయణఖేడ్లో ఆక్సిజన్ పార్కులన్నా ఎక్కడన్నా చూసి స్థలం చూసుకొని 24 గంటల లైబ్రరీ, మీ పుస్తకాలు తీసుకొని చదువుకునేది సపరేట్ రీడింగ్ రూమ్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉండే అదొక సపరేట్ సెక్షన్, మ్యాగజైన్ సెక్షన్ సపరేట్, తర్వాత న్యూస్ పేపర్ సెక్షన్ సపరేట్. ఇట్లా తర్వాత టీచింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి ఎక్కడైనా ఒక ఇట్లే మనకు ఆడిటోరియం లాగా పెట్టేస్తే వాళ్ళకి ఎక్కడైనా వచ్చి మనమే ఎక్స్పర్ట్స్ని, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని తీసుకొని వచ్చి పైసలు మనమే ఇచ్చి వాళ్ళందరికీ విద్యా బోధిస్తే మన వాళ్ళకి అందరికీ మంచిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ అయితే వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అది కూడా ఒక ప్లాన్ ఉన్నది నాకు. దాన్ని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటా ఉంటాను. కానీ దీనికి తగ్గట్టు మీరు కూడా కష్టపడాలి. మేము ఎంత చేసినా లాభం లేదు, తల్లిదండ్రులు ఎంత చేసినా లాభం లేదు. తల్లిదండ్రులు మీకు ఒక గుర్రము తీసుకొని పోయి నీళ్ళు తాగమని చెప్పేసి నీటి వద్దకు తీసుకొని పోగలుగుతాం, కానీ నీళ్లు తాగిపోయాం కదా బలవంతంగా మనం. కాబట్టి అందుకే మనకు రావాలి, పట్టుదల రావాలి. అరే ఆమె చూడు, ఆమెకి ఎన్ని మార్కులు వచ్చినాయి, ఎందుకు నేనేం తక్కువనా, నాకు ఎక్కువ మార్కులు రావాలి. ఇవి నా పక్కకి ఇక్కడ 6th క్లాస్ ఉండే, నాకు సైన్స్ సార్ ఉండే. అప్పుడు ఎక్స్పెరిమెంట్స్ లేకుండా ఏం లేకుండా, ఎక్స్పెరిమెంట్స్ అంటే ఖాళీ థియరీస్ అవుతుంటే బుక్స్లా, ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్ ఈరోజు అన్నీ ఎక్కడో ల్యాబ్స్ వస్తూ ఉన్నాయి, సైంటిఫిక్ ల్యాబ్స్. ప్రతి పిఎంసీలో ప్రతి హై స్కూల్కి కూడా ల్యాబ్స్ తీసుకురావడం జరిగింది. అట్లాంటి ప్రాక్టికల్గా ఎన్నో విద్యను మీరు అభ్యసిస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా అవన్నీ మౌలిక సదుపాయాలు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు సార్ చెప్పినట్టు పార్లమెంటుకు వైట్ హౌస్లో ట్రంప్ది కూడా మొత్తం మీటింగ్ పెడితే కూడా మనం దీంట్లో చూడొచ్చు, ఆన్లైన్లో మనం అన్నీ చూసుకోవచ్చు. ప్రపంచమే ఒక పిడికిల్లోకి వచ్చేసింది. కాబట్టి ఈరోజు మీరు చూస్తూ ఉంది, ఇంతకుముందు సాఫ్ట్వేర్, ఐటీ ఇవన్నీ చెప్తుంది, ఈరోజు అవన్నీ పోయినాయి, జాబ్స్ అన్ని తక్కువైతా ఉన్నాయి. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఈరోజు దానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. తర్వాత రోబోటిక్స్ మీద ఎక్కువ రీసెర్చ్ జరుగుతూ ఉన్నది. లేబర్ షార్టేజ్ వచ్చింది,
పని చేయడానికి ఎవరు కూడా ముందుకు వస్తలేరు, లేబర్ దొరుకుతలేరు మనకు. సో అన్ని వ్యవసాయం చేయాలన్నా రోబోస్ అవసరం పడుతుంది. తర్వాత మందులు పిచికారీ చేయాలన్నా రోబోస్ అవసరం పడుతుంది. డ్రోన్ల ద్వారా మందు కొడతా ఉన్నారు. తర్వాత హోటల్స్లో సప్లయర్స్ దొరకకపోతే రోబోసే సప్లై చేస్తూ ఉన్నాయి. సో ఇటువంటి అన్ని ఆధునిక వైజ్ఞానము చాలా డెవలప్ అయింది. దానికి తగ్గట్లుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మీరు పోవాలని చెప్పి చెప్తా ఉన్నారు. బ్లాక్ బోర్డ్స్ సార్ ఏమో చెప్పాడు, ఏంటి సార్ బ్లాక్ బోర్డ్, ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఒకటి, ఇంకా ఆపరేషన్ ఇది ఏది డిజిటల్ ప్యానర్స్. అయితే మేము చదువుకునేటప్పుడు ఇక్కడ 6th చదువుకున్నా, ఇక్కడ 7th చదువుకున్నాను. నేను మానిటర్ ఉంటే స్కూల్లో, హెడ్ మాస్టర్ అదే మానిటర్ నేనే స్కూల్లో. అయితే బ్లాక్ బోర్డ్ ఉంటుండే. ఆ బ్లాక్ బోర్డ్ మీద సరిగ్గా రాసేది కూడా కనపడకుండా దాన్ని ఆకు దంచి దాన్ని మేము పెడుతుంటుంది. దానికి చాక్ పీస్తో వాళ్ళు లెక్చరర్స్, టీచర్స్ వాళ్ళందరూ రాస్తుంటారు. అటువంటిది పోయి ఈరోజు డిజిటలైజేషన్ అయింది. మీకు ఆన్లైన్లో విద్య మొత్తం అభ్యసిస్తూ ఉన్నారు. టెక్స్ట్ బుక్స్ కూడా మొత్తం కలర్ఫుల్. మాకు 100 pages ఒక నోట్బుక్, 200 page నోట్బుక్ అప్పుడు ఉంటుండే. ఇప్పుడు మీకు లాంగ్ నోట్బుక్స్ ఎంత మంచిగా ఉన్నాయంటే, తర్వాత బుక్స్, టెక్స్ట్ బుక్స్ కూడా చాలా కలర్ఫుల్ టెక్స్ట్ బుక్స్ ఈ ప్రభుత్వం ఇస్తూ ఉందంటే నిజంగా మన దేశం బాగుపడుతూ ఉందని చెప్పేసి. దానికి తగ్గట్లు మీరు విద్యలో ఇంకా ముందుకు పోయి మన దేశ కీర్తి ప్రతిష్టలు, మన రాష్ట్ర కీర్తి ప్రతిష్టలు ఇంకా కూడా మీరు పైన ఇంకా పైకి తీసుకుపోవాలని చెప్పేసి మీకు అందరికీ కోరుకుంటా ఉన్నాను. నేను కూడా ఇదే పక్క స్కూల్లోనే చదువుకున్నాను. తర్వాత మీకు చెప్తా, నాకు ఎందుకంటే స్కూల్కి ఒకసారి పోయినప్పుడు ఏముంది అక్కడ స్కూల్లో మొత్తం నేను అన్ని లెక్చరర్లు అడిగి, టీచర్లు అడిగి తెలుసుకుంటా, విద్యార్థులు అడిగి తెలుసుకుంటా, గ్రామంలో పెద్దలను అడిగి తెలుసుకుంటా ఏం జరుగుతూ ఉన్నది, టీచర్స్ కరెక్ట్ వస్తూ ఉన్నారా లేదా అని చెప్పేసి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత స్కూల్స్ రెగ్యులర్గా విజిట్ చేసేసరికి అందరు టీచర్లు 75-80% టీచర్లు అందరూ సార్ బాగా చేస్తున్నాడని, ఒక 10-20% టీచర్లు అరే ఏం మా మీద పడ్డాడినా అని చెప్పేసి ఇట్లా. మరి మన ప్రభుత్వం జీతాలు ఇచ్చినప్పుడు అందరికీ కూడా పోయి తాండాలలో పోయి కూడా విద్య చెప్పవలసిన బాధ్యత అందరి మీద ఉన్నది. కాబట్టి నేను చెప్పిన మీ కస్తూర్బాలో డోర్స్ లేకపోతే విజిట్ చేసి అన్ని స్కూల్స్ విజిట్ చేసిన. రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో కస్తూర్బా స్కూల్కి అన్నిటికీ 50 లక్షల రూపాయలు పెట్టి అన్ని మరమ్మతులు చేసినాం. టాయిలెట్స్కి డోర్స్ పెట్టించినాం, డ్రింకింగ్ వాటర్ సప్లై. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలల్లో ఆ పేరు మీద మొత్తం మహిళలకే వాళ్ళకు స్కూల్ కమిటీ చైర్మన్గా ఇచ్చి తాగే నీళ్ళ కొరత లేకుండా, టాయిలెట్స్ కొరత లేకుండా, కరెంటు కొరత లేకుండా చేయడం జరిగింది. మరి గత ప్రభుత్వంలో ఏం పట్టించుకోలేదు, చదువు చెప్పేటోళ్ళే లేకుండ్రి. కాబట్టి మీరు దాని గురించి ఒక్కసారి ఆ ప్రభుత్వం ఎట్లుండే, ఈ ప్రభుత్వం ఎట్లుండే అని చెప్పేసి మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం మీ అందరికీ ఉందని చెప్పి చెప్తా ఉన్నాను. మీ తల్లిదండ్రుల పేరు. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.